ఒక అమ్మాయి తన కెరియర్‌ని ఎప్పుడు ఎంచుకోవాలి? కెరియర్ గురించి తర్వాత ఆలోచిద్దాం. చాలా మంది అమ్మాయిలు చదువుతున్నప్పుడు చెప్పే మాట ఇదే. కానీ కెరియర్‌లో ఎక్కువ కన్‌ఫ్యూజన్ రావడానికి కారణం తప్పు డెసిషన్ కాదు. డెసిషన్‌ని చాలా ఆలస్యంగా తీసుకోవడం. మరి కెరియర్‌ని ఎప్పుడు ప్లాన్ చేయాలి? మనలో చాలా మంది కెరియర్ అనేది డిగ్రీ పూర్తయ్యాక తీసుకునే డెసిషన్ అని అనుకుంటారు. కానీ నిజానికి కెరియర్ అనేది ఒక రోజులో డిసైడ్ చేసేది కాదు. అది నెమ్మదిగా బిల్డ్ చేసుకునే జర్నీ. కెరియర్ కోసం ప్లానింగ్ అనేది జాబ్ సెర్చ్‌తో మొదలవదు. మనకు ఏం చేయడం ఇష్టం, ఏ పని చేస్తే ఆనందంగా ఉంటుంది, ఏ స్కిల్స్ సహజంగా వస్తాయి అనే ప్రశ్నలకు సమాధానం వెతకడంతో మొదలవుతుంది. అందుకే 10వ తరగతి, ఇంటర్మీడియట్ లేదా డిగ్రీ చదువుతున్నప్పుడే అదర్ కెరియర్ ఆప్షన్స్ గురించి తెలుసుకోవడం చాలా ఉపయోగపడుతుంది. వెంటనే ఫైనల్ డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ డిఫరెంట్ ఫీల్డ్స్ గురించి తెలుసుకోవడం, ప్రొఫెషనల్స్ తో మాట్లాడడం, ఇంటర్న్షిప్స్ చేయడం, ఆన్లైన్ కోర్సెస్ ద్వారా స్కిల్స్ నేర్చుకోవడం వల్ల మనకు ఏ దారి సరిపోతుందో అర్థమవుతుంది. చాలా మంది ఒక పొరపాటు చేస్తారు. ఫ్రెండ్స్ ఏ కోర్స్ తీసుకుంటే అదే తీసుకుంటారు. ఫ్యామిలీ చెప్పిందని ఒక కెరీర్ ఎంచుకుంటారు. లేక జాబ్ మార్కెట్లో ఏది ట్రెండ్లో ఉందో దాని వెనుక వెళ్తారు. కానీ కెరీర్ అనేది ట్రెండ్ని చూసి ఎంచుకునేది కాదు. మన ఆసక్తి, మన స్ట్రెంగ్స్, మన పర్సనాలిటీకి సరిపోయేదాన్ని ఎంచుకోవాలి. ఎందుకంటే ఒక జాబ్ కొన్ని సంవత్సరాలు చేయొచ్చు, కానీ కెరియర్ అనేది జీవితంలో చాలా కాలం మనతో ఉంటుంది. అయితే మరో విషయం కూడా గుర్తుంచుకోవాలి. కెరియర్ గురించి త్వరగా ఆలోచించడం మంచిదే, కానీ తొందరపడి తప్పు నిర్ణయం తీసుకోవడం అవసరం లేదు. సరైన సమాచారం తెలుసుకొని, అవసరమైన స్కిల్స్ నేర్చుకొని తర్వాత నిర్ణయం తీసుకోవడం చాలా ముఖ్యమైనది. ఒకవేళ మీ డిగ్రీ పూర్తయిపోయినా, కెరియర్ బ్రేక్ తీసుకున్నా, పెళ్లి అయిపోయినా లేదా ఇప్పటి వరకు కెరియర్ మొదలు పెట్టలేకపోయినా ఆలస్యమైందని అనుకోవద్దు. ఈ రోజు ఆన్లైన్ లెర్నింగ్ ప్లాట్ఫామ్స్, ఫ్రీలాన్సింగ్, రిమోట్ జాబ్స్, స్కిల్ బేస్డ్ కెరియర్స్, ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ వంటి ఎన్నో అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. నేర్చుకోవాలనే ఆసక్తి ఉంటే కెరియర్‌ని కొత్తగా ప్రారంభించడానికి వయసు అడ్డంకి కాదు. చివరికి కెరియర్‌ని నిర్ణయించేది మీ డిగ్రీ కాదు, మీ బ్యాక్గ్రౌండ్ కాదు, మీ ఏజ్ కూడా కాదు. మీరు నిరంతరం నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? కొత్త అవకాశాలను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారా అనేది మీ కెరియర్ గ్రోత్‌ని నిర్ణయిస్తుంది. కెరియర్‌కి సరైన టైం అనే ఒక ప్రత్యేకమైన రోజు ఉండదు. కానీ కెరియర్ గురించి ఆలోచించడం ప్రారంభించడానికి సరైన టైం మాత్రం ఎప్పుడూ ఈ రోజే. మీ జీవితాన్ని మార్చేది ఒక్క జాబ్ ఆఫర్ కాదు. ఈ రోజు మీరు నేర్చుకునే ఒక కొత్త స్కిల్, మీరు అడిగే ఒక సరైన ప్రశ్న, మీరు తీసుకునే ఒక చిన్న నిర్ణయం రేపటి మీ కెరియర్‌కి బలమైన పునాది కావచ్చు. అందుకే ఇతరులు ఎంచుకున్న దారిని అనుసరించే ముందు మీకు నిజంగా ఏ దారి సరిపోతుందో తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మీ కెరియర్ అనేది మీ జీవితంలో అత్యంత వ్యక్తిగతమైన నిర్ణయాల్లో ఒకటి. అది మీ కలలకు, మీ సామర్థ్యానికి, మీ భవిష్యత్తుకు సరిపోవాలి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు BRK Women. థ్యాంక్ యూ.